జమ్మికుంట పట్టణంలోని అయ్యప్ప స్వామి ఆలయ కమిటీ ఎన్నిక వాయిదా పడింది. జమ్మికుంట అయ్యప్ప ఆలయ కార్యదర్శి జయేందర్ తనకు తానే అధ్యక్షుడిగా ప్రకటించుకోవడంతో పాటు భక్తులను గురుస్వాములను ఒక కమ్యూనిటీకి చెందిన వారిని అసభ్య పదజాలంతో దూషించినట్లు ఆరోపణలు రావడంతో సోమవారం ఆలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జమ్మికుంట పట్టణంలోని పలువురు వ్యాపారస్తులు, అయ్యప్ప భక్తులు, గురుస్వాములు పెద్ద సంఖ్యలో హాజరై అందరూ తనకు తాను అధ్యక్షునిగా ప్రకటించుకున్న కార్యదర్శి జయేందర్ వైఖరిని నిలదీశారు. అయ్యప్ప ఆలయానికి లక్షల రూపాయలు విరాళం ఇచ్చిన స్థలదాతలకు తెలియకుండా నువ్వు ఎలా అధ్యక్షుడిగా ప్రకటించుకుంటావని ప్రశ్నించారు. గత 30 సంవత్సరాల క్రితం జమ్మికుంట పట్టణంలోని వ్యాపారుల, ప్రజల, అయ్యప్ప భక్తులందరి సహకారంతో నిర్మించిన గుడికి ఎలా నియంతగా వ్యవహరిస్తావని నిలదీశారు. తిరిగి నూతనంగా కమిటీని ఎన్నుకోవాలని డిమాండ్ చేశారు. సమావేశంలో జయేందర్ వర్గం ఒకవైపు స్థలదాతలు, భక్తులు, గురుస్వాములు మరో మాటల యుద్ధం కొనసాగించారు. ఒక కమ్యూనిటీని తాను ఉద్దేశపూర్వకంగా దూషించలేదని జయేందర్ తెలిపారు. దీంతో అయ్యప్ప ఆలయ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవాలని సమావేశంలో పాల్గొన్న వారి డిమాండ్ చేశారు. దీంతో గందరగోళం మధ్య సమావేశాన్ని మధ్యవర్తులు వచ్చే నెల 11వ తేదీకి వాయిదా వేశారు. తలదాతలు ఎవరు పని చేస్తలేరు, చెట్టు చెప్తారు. ఎవరైనా ఇంకొకటి నేను గుడికి రాని చాలా చెప్తాడు. సాక్షితో చల్లగా మ్యారేజ్ చేయడం ఇక్కడ గోధురామంతో కూర్చోారు. అక్కడ పెళ్లి రోజు వచ్చారు, అవన్నీ తీసేసారు. వాళ్ళు ఫోన్ చూసుకుని ఈ టైం వరకు గుడికి రాదు. ఇది సాయిరాం దుకాణంలో ఫోన్ చేస్తే 2-3 సార్లు మనం అందుబాటులో వాళ్ళు ఇద్దరు అని ఫోన్ వేయించుండే. అప్పుడు ఆ టైం లేదు. అయితే ఇద్దరు అంటే ఆయన తీసుకెళ్ళడానికి తెల్లపోయింది. జల్దీ ఎందుకు అని చెప్పి నేను ఏంటంటే ఎల్లారెడ్డి గారు ఇంటికి వచ్చి తీసుకెళ్ళి అని చెప్పి మామూలుగా చెప్పి ఎల్లారెడ్డి గారు ఇంటికి ప్రసాదానికి అంటే సమాచారం ఒకసారి తీసుకోబోతాడు. మన పేరు 2 నెల అంటే ఒక సందర్భంలో నాకంటే మీకు ఎవరు ఇవ్వకుండా అన్న ప్రసాదానికి అంటే ఇది అరవన్న ప్రసాదానికి ప్రతి నెల ఎవరు ఇవ్వకుండా మా ఇంటికి తీసుకోవాలి. చాలా సార్లు తీసుకెళ్ళారు. మధ్యలో పనిచేయాలి. మధ్యలో అప్పటికే ఓసారి తీసుకపోయి 10-15 సార్లు తీసుకపోయి పనిచేయాలి. ఎందుకు పని చేసి స్వామి అంటే ప్రసాదం ఏన్నారు పద్దన్నారు అని చెప్పిందా చెప్పలేదా? కానీ ఇక్కడికి వచ్చి చెప్పండి, నువ్వు సాక్షిగా వచ్చి చెప్పండి. నాకు జయేందర్ గారు పద్దన్నారు, నాకేం చెప్పిండు నేను ఆ విషయం చెప్పేది అర్థం చేసుకుంటుంది. ఈ పొద్దు నైవేద్యం వారి దగ్గరికి చెప్పారు, వాళ్ళ దగ్గర తీసుకోండి, ఇది నడుస్తుంది కదా అని చెప్పారు. ఇప్పుడు గుడికి ఏమైనా చిన్న ఎక్కువ అర్థం కాదా? తిరిగి చేయించమని చెప్పినాము. 30 సంవత్సరాలకి 25-30 సంవత్సరాల మధ్యలో ఈ రోజు వరకు కూడా మేము బంగారం గురించి అడిగేది, కమిటీ మెంబర్లు అడిగేది, వీళ్ళు అడిగేది. ఈ గుడి మ్యాప్ మద్రాసు నేను పోయి నాకు అంత డబ్బులు ఖర్చు వచ్చి గుడి మ్యాప్ తీసుకోవడానికి నమ్మకం టీఎస్ మూర్తి గారు మేము మొన్న కుంభాభిషేకం కళ్యాణం జరిగింది, 25 కుంభాభిషేకం జరిగినప్పుడు కనీసం నన్ను చెంపై నీళ్ళు కూడా అని కూడా ఎవరు అడగలేదు. నేను ఆలయ ట్రస్ట్ మెంబర్ ఉంటే నాకు తెలియకుండా నా పేరు ఇలా సర్టిఫికేట్ కాదు. 5 పేర్ల నుంచి 4 పేర్లు స్థాయిలో ఉన్న వ్యక్తి ఇట్లా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదన్నా. నువ్వు అన్నవాడిని నేను అంటలేను, మా వాళ్ళని ఆరోపణ ఇట్లా చేసిరు, అది అన్నవా అనేదాన్ని నేను అంటే ఇది కేవలం నా మీద కొంతమంది పుట్టించిన అంశమే. నేను ఎక్కడ కూడా మాట్లాడలేదు. దానికి ఏ ప్రమాణం అంటే ఆ ప్రమాణం నేను చేయడానికి సిద్ధమని ఆయన అన్నాడు. కానీ ఇప్పుడు యాద సతీష్ ఏదైతే ఆరోపణ చేస్తున్నాడో
అక్కడ ఉన్న ఒక వ్యక్తి ఏ లంచవాడుకు మిమ్మల్ని అడిగే అధికారం ఉన్నది, ఎవరు నిన్ను అడుగుతాడు, వాడు ఎవడొస్తాడో చూద్దామని మాట్లాడారు. ఆ వ్యక్తులకు నేను ఇవాళ హెచ్చరిక చేస్తాను. అది ఎవరో ఇక్కడ వాళ్ళకి తెలుసు. అయ్యా మీరు కూడా మీ బతుకు తెరువు కోసం వ్యాపారాలు చేస్తూ ఉన్నారు. మీ వ్యాపారాలకి మా వయసులను రావద్దు, అక్కడికి పోవద్దు అని మీరు నియంత్రిస్తే మీ వ్యాపారాల పరిస్థితి ఏమైతుందో కూడా మీరు ఆలోచించుకోండి. ఇది హెచ్చరిక అనుకోండి, లేకపోతే ఇంకేదన్నా అనుకోండి. ఒక కులాన్ని అపహాస్యం చేయాల్సిన అవసరం ఎవరికీ ఉండదు. అది ఎవరైనా కూడా, నేను కాదు ఇంకెవరు కాదు, ఏ కులాన్ని కూడా కించపరచదు. అంత అవసరం ఏమున్నది? జయేందర్ అనేటోడిని జయేందర్ తప్పు చేస్తే ఎవరైనా ఆయన వెల్విషర్స్ అని అందరూ వెల్విషర్స్ మనం ఎవరైనా చెప్పినా ఆయన స్వీకరిస్తాడు. కానీ ఆయన దగ్గర మార్కులు కొట్టేయడానికి, నిన్ను అడిగే లంచోడికి ఇవ్వడానికి నువ్వు ఎవడో వస్తుంది అని మాట్లాడితే మేము కూడా మాట్లాడతాం. మాకు కూడా భాష వస్తుంది. మేము అందరం కన్నడ అయితే మీ వ్యాపారాల పరిస్థితి ఏమైతే అనేది తెలుసుకోమని మాత్రం చెప్పి అన్నాక అప్పుడు ఏమన్నా ఇది రాత్రి చేసుకున్నా నేనే కాంగ్రెస్ మీద గెలవలే, ఇండిపెండెంట్ గుట్ట మీద సంపాదన నలుగురు బాగుండు గెలిచిన పెట్టకుండా అదే పెట్టకుండా నాకు ఏం అవసరం లేదు సంపాదించాలి అని అప్పుడు తీసుకొచ్చుకున్నాను. అంటే మీకు గెలవాలి, వాటి ప్రజాస్వామ్యం లేదని గెలవాలి కదా, తీసుకొచ్చినాం. పెద్ద ఘనంగా ఎలక్ట్రేషన్ చేసుకున్నాం, కష్టపడుతున్నాం. అప్పుడు అధికారులకు వచ్చిందంటే అక్కడ లైట్ ఏర్పాటు చేయడం ఇక్కడ లైట్ యాక్చువల్ కష్టపడుతున్నాం. వాళ్ళతో నేను కూడా దాదాపుగా పాల్గొన్న వ్యక్తినే. ఆ విధంగా వస్తుంటే దేవుని దాంతో మీరు కష్టపడే వాళ్ళు యాడ్ అయ్యింది. ఇలా భక్తి మానలు వేసుకున్నారు, ఇంట్రెస్ట్ కొద్ది నాలుగు సంఖ్య పెరిగింది. అప్పుడు నాకు తెలిసి తక్కువ సంఖ్య. అప్పుడు నాకు తెలిసి ఒక 50, 25 అనుకుంటే దాదాపు 52 నిలబడ్డాయి నాకు తెలిసి. అయితే ఆ కాలంలో సరే అందరూ చేసుకుని అయిపోయింది. ఇష్టముంటాడు వాస్తవాన్ని చెప్తున్నా. ఆయన లేకుంటే ఇది రాకపో, ఆయన లేకుంటే ఇది నిర్మాణం జరగదు.